వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మందకృష్ణ మాదిగకు ఆత్మీయ సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు గాను నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు ఏర్పాటు చేయడం పట్ల విహెచ్పిఎస్ నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మందకృష్ణ మాదిగకు జరగనున్న ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి నల్గొండ నుండి బయలుదేరేందుకు నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు ఏర్పాటు చేయడం పట్ల విహెచ్పిఎస్ నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం బీజేపీ కార్యక్రమంలో బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి నల్గొండ నుండి విహెచ్పిఎస్ సభ్యులకి నాగం ఫౌండేషన్ సౌజన్యంతో బస్సును ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగం ఫౌండేషన్ సభ్యులు ఫకీర్ మోహన్ రెడ్డి, మిర్యాల వెంకటేశం, పాషం శ్రీనివాస్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, గుండ్లపల్లి శాంతిస్వరూప్, విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్, విహెచ్పిఎస్ మహిళా అధ్యక్షురాలు చైతన్యారెడ్డి, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఇంద్రా చౌదరి, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు నారపాక శశిగిరి, శంకర్, సైదులు, వెంకటేష్, విజయ్, రామలక్ష్మి, అనుష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంగా నాగోల్లో ఉన్నటువంటి శుభం ఫంక్షన్ హాల్లో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన నల్గొండ జిల్లా తరపు నుంచి వికలాంగులు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోయిన నెల రాష్ట్రపతి గారి చేతుల మీదుగా గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి అవార్డు రావటం, ఆ అవార్డును మన జాతికి గౌరవం తెచ్చే విధంగా మన కృష్ణ మాదిగ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి ఫస్ట్గా మన ప్రధానమంత్రి మోడీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నాగోల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకు మన జిల్లా నుండి భారీ ఎత్తున తల్లి వెళ్ళడానికి సహకరించినటువంటి మన నాగం వర్షిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని ఆత్మీయ సన్మానాన్ని మన వికలాంగులు భారీ ఎత్తున వెళ్ళి అన్నగారికి సన్మానం చేసి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు పోరాట యోధుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క అభినందన సభకు వికలాంగుల హక్కుల పోరాట సమితికి ఎంఆర్పిఎస్కు ఎల్లవేళలా ఎప్పుడంటే అప్పుడు నేనున్నా అంటున్నటువంటి నాగం వర్షిత్ రెడ్డి గారి నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వీరందరికీ అక్కడికి పంపించేందుకు నాగం వర్షిత్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసి వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని సందర్భాల్లో సహకరిస్తూ ఇలా ఎవరైతే ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారో వారి అభినందన సభకు ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలించే విధంగా నాగం వర్షిత్ రెడ్డి గారు ఇలా సహకరించి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇలా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పోరాట యోధుని గుర్తించి వారికి గౌరవంగా మరి ఏదైతే అవార్డు ఇస్తున్నారో ఆ అవార్డుకు కూడా నాగం ఫౌండేషన్ అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లాకు ఎల్లవేళలా మాకు ఆపద్ బాంధవులాగా ఆదుకుంటున్న నాగం ఫౌండేషన్ చైర్మన్ నాగం వర్షిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి హైదరాబాద్లో నిర్వహించే సన్మాన సభకు వారు సహకారంతో మాకు బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచి అధిక సంఖ్యలో వికలాంగులు తరలించే విధంగా వర్షిత్ రెడ్డి గారు సహకరించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గుర్తించి మాదిగల హక్కుల కోసం నిత్యం మాదిగలను ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూ వారికి పద్మశ్రీ అవార్డు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి అభినందనగా ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభలో నల్లగొండ జిల్లా నుంచి కూడా మేము వేలాదిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి వేలాదిగా తరలి వెళ్తామని చెప్పి ఆ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి అన్ని విధాలా సహకరించడం శుభసూచకం. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు జిల్లాలో జరిగినా ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా నాగం ఫౌండేషన్ సహకరిస్తుందని ఈ విధంగా తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నకు సన్మానం చేయడానికి వెళ్తున్నారు, అందుకు నాగం వర్షిత్ రెడ్డి గారు సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు. మరి అలాగే అన్నకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అన్నకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ